ఈ 2025లో మీరు కంటెంట్ గాని చేద్దామనుకుంటే అది ఇన్‌స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్ అయినా సో ఈ రీల్‌నయితే ఎండ్ వరకు చూడండి. సో ఇట్లున్న మీ కంటెంట్ ఫ్యూచర్‌లో ఎక్కడికో వెళ్ళిపోనీకైతే ఛాన్స్ ఉంటది. రీల్ మాత్రం ఎండ్ వరకు చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చేస్తున్న కంటెంట్ వచ్చేసి తెలుగులో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ అయితే కావాలి వీడియో చేయడానికి. అది ఎస్పెషల్లీ తెలుగులో మాత్రమే కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుగులో రీచ్ రావాలంటే స్టోరీ టెల్లింగ్ కన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీకు కొన్ని బేసిక్ బూతులైనా వచ్చి ఉండాలి. లేకపోతే మీరు ఫస్ట్లోనే కొలాప్స్ అయిపోతారు, మీకు రీచ్ అయితే రాదు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ స్కిల్ వచ్చేసి మీకు ఎడిటింగ్ వచ్చినా నచ్చకపోయినా తెలుగులో మీరు ఎంత సినిమాటిక్ ఎడిట్ చేసినా ఎవరు చూడరు. కాకపోతే ఎడిటింగ్ బదులు మీకు ఒక మంచి స్కిల్ కావాలి. సో అదే స్కిల్ మీకు కాంట్రవర్సీస్ చేయగలిగితే మీకు ఫ్యూచర్లో మంచి రీచ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ కాంట్రవర్సీస్ చేయలేకపోతే అంతే. అండ్ మనం చేస్తున్న ఈ వాల్యుబుల్ కంటెంట్లో అప్పుడప్పుడు మనకు కొన్ని బెట్టింగ్ ప్రమోషన్స్ కానీ చిత్త ప్రమోషన్స్ కానీ వస్తూ ఉంటాయి. సో అవన్నీ చేయకపోతే మనం మన ఆడియన్స్ దృష్టిలో సో ఒక వాల్యుబుల్ క్రియేటర్గా ఉండలేము. సో మనం అవన్నీ ప్రమోషన్స్ చేస్తేనే మనం ఒక రెస్పాన్సిబుల్ క్రియేటర్ అనిపించుకుంటాం మనం ఈ తెలుగు కమ్యూనిటీలో. మంచి మంచి స్కిల్స్ అని చెప్పి అన్నీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానని మీకు అనిపిస్తుంది కదా. సో ఈ మధ్యలో ఏమైందంటే మన తెలుగు ఆడియన్స్కి ఒక మంచి కంటెంట్ కానీ ఒక సినిమాటిక్ కంటెంట్ కానీ అస్సలు నచ్చుతలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ మాత్రం కాదు మీరు అనుకున్నట్టు. ఎందుకంటే క్రియేటర్స్ కొంతమంది తెలుగు ఆడియన్స్ని కంప్లీట్గా వాళ్ళ మైండ్ సెట్ని అయితే చేంజ్ చేస్తారు. సో వాళ్ళు స్టార్టింగ్లో ఒక క్లీన్ షీట్ మీద ఉంటుండే ఒక 4-5 years బ్యాక్. అండ్ కొంతమంది రావడము ఈ మొత్తం హేట్ కంటెంట్, కాంట్రవర్సీస్ కంటెంట్ అండ్ ఇంకొకటి తెలుగులో సో అరౌండ్ 50% మెంబర్స్ అయితే మొత్తము ఈ బూతుల కంటెంట్, మెయిన్ ట్రావెలింగ్ అయితే కంప్లీట్గా అడల్ట్ కంటెంట్ ఇవన్నీ ఈ ఆడియన్స్ దృష్టిలో ఇంక్లూడ్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళు కూడా మొత్తం వాటి కోసమే అడిక్ట్ అయిపోయారు. సో మనం ఎంత కంటెంట్ మంచిగా చేసినా కానీ రీచ్ అయితే అవుతలేదు. సో ఇట్లా మనలో చాలామంది కంటెంట్ ప్రాపర్గా చేసి రీచ్ రాక చాలామంది అవుతున్నారు. సో మీరు కూడా అలాంటి క్రియేటర్ అయితే సో ఇలాంటి ఒక రీల్ చేసి సో యాక్చువల్గా క్రియేటర్స్ ముందు ఎట్లుండే వాళ్ళు సో అట్లనే ఉండాలని చెప్పి మీరు కూడా ఒక రీల్ అయితే చేయండి. సో అప్పుడైనా మన తెలుగులో మన ఆడియన్స్కి అప్పుడైనా అర్థమవుతుంది సో బేసిక్గా సో వాళ్ళ మైండ్ ఎట్లా చేంజ్ అయిందని చెప్పి. సో ఇట్లా చేయడం వల్ల మన తెలుగులో మంచి కంటెంట్ అయితే గ్రో అవుద్ది. అలాంటప్పుడు మనకి కొన్ని మంచి బ్రాండ్స్ నుండి రికగ్నైజేషన్ కానీ ఒక తెలుగు కమ్యూనిటీకి మంచి పేరు అయితే వస్తుంది. సో ఇది ఇట్లనే కంటిన్యూ అయిపోతూ ఉంటే బూతులు మాట్లాడే వారికి రీచ్ వస్తుంది అంత వస్తుంది. కానీ ఒక చిల్లర కంటెంట్ లాగా చేస్తారు వీళ్ళంతా ఒక చిల్లర కమ్యూనిటీ అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడే చాలా వరకు నేమ్ కూడా ఉంది. సో మీరు క్రియేటర్ అయితే ఇలాంటి రీల్ చేసి మీ యొక్క ఆడియన్స్కి అయితే చెప్పండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ 2025లో